నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. ఈ ప్లాన్ 881 బీమా లక్ష్మి ప్లాన్ అండి. ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమేనండి. స్టార్టింగ్ ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి అదే మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 సంవత్సరాలు అండి. అదేవిధంగా ఈ ప్లాన్ గురించి మేము తెలుసుకునే ముందు వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టి మాకు సపోర్ట్ చేసిన కోరుకుంటున్నామండి. దిస్ ఇంకా మనం ప్లాన్ వివరాల్లోకి వెళ్దామండి. ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే ప్లాన్ వచ్చి ఎగ్జాంపుల్లో నేను లక్ష్మి తీసుకున్నానండి. ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు. ప్లాన్ నెంబర్ వచ్చి 881 బీమా లక్ష్మి ప్లాన్ అండి. మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 5 లక్షలు తీసుకున్నాము. ప్లాన్ టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు అండి. మనం కట్టేది వచ్చి 15 సంవత్సరాలేనండి. దీంట్లో ADB అంటే యాక్సిడెంటల్ అండ్ డిజబిలిటీ రేట్ తీసుకున్నామండి. అదే సేమ్ 5 లక్షల అమౌంట్ అండి. అంటే ఇక్కడ మనకి మంత్లీ వచ్చి 4,845 రూపాయలు పడుతుంది. 3 నెలలకు వచ్చి 14,440 రూపాయలు పడుతుంది. అదేవిధంగా 6 నెలలకు వచ్చి 28,629 రూపాయలు పడుతుంది. అదే సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే 56,225 రూపాయలు పడుతుందండి. అంటే మొత్తం మీద మనం కట్టేది ఇక్కడ 8,43,000. మనం కట్టే అమౌంట్ వచ్చి 8,43,375 రూపాయలేనండి. కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ అమౌంట్ వచ్చి 18,44,880 రూపాయలు వస్తుందండి. దీంట్లో మనకి మెచ్యూరిటీ ఏజ్ టైంలో వచ్చి 43 సంవత్సరాలప్పుడు 15,94,880 రూపాయలు ఇస్తారండి. దానికన్నా ముందు కూడా మనకి మెచ్యూరిటీ టర్మ్ అయిపోయిన మనకి పీపీటీ టైం అయిపోయిన వెంటనే మనకి బేసిక్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ అమౌంట్ వచ్చి 2.4 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. తర్వాత లాస్ట్ మెచ్యూరిటీ టైంలో 15 మనం కట్టడం అయిపోయిన వెంటనే 2.4 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మళ్ళీ మెచ్యూరిటీ టైంలో 43 సంవత్సరాలప్పుడు 15,94,880 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్గా రిస్క్ అయితే మనకి ఏ టైంలో జరిగితే ఎంత వస్తుంది కూడా ఎగ్జాంపుల్ 23 సంవత్సరాలు రిస్క్ జరిగినప్పుడు నార్మల్ డెత్కి అయితే ఎంత వస్తుంది, అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్కి అయితే ఎంత వస్తుంది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి. దీనికి సంబంధించి బట్టి అయితే మీరు దీన్ని క్లోజ్ చేసుకునే దానికి అవకాశం కూడా ఉందండి. అదేవిధంగా మీరు ఏ టైంలో క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. అంటే 1 ఇయర్ తర్వాత మనకి లోన్ ఇస్తారు. అదేవిధంగా సరెండర్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత. అదేవిధంగా లోన్ కూడా మనకి సంవత్సరం పూర్తయిన తర్వాత మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే లోన్ అమౌంట్ అనేది 1 ఇయర్ కంప్లీట్గా మనం కట్టిన తర్వాత మనకి లోన్ అనేది తీసుకోవచ్చు అండి. అదేవిధంగా ప్లాన్ సంబంధించి మనం నెలకి కట్టేది 4,845 రూపాయలు, 4,845 రూపాయలు. 3 నెలలకు వచ్చి 14,445, 6 నెలలకు వచ్చి 28,629 రూపాయలు, సంవత్సరానికి వచ్చి 26,225 రూపాయలు మనం పే చేస్తామండి. అంటే మొత్తం మీద మనం కట్టేది 8,43,375 రూపాయలు అండి. 18,44,880 రూపాయలు మనం పొందుతామండి. అంటే దీంట్లో 2 అంటే మనకి పీపీటీ అయిపోయిన వెంటనే అంటే 33 సంవత్సరాలప్పుడు 2.4 లక్షలు ఇస్తారండి. అదేవిధంగా మళ్ళీ మెచ్యూరిటీ టైంలో అంటే 43 సంవత్సరాలప్పుడు 15,94,880 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే దయచేసి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మీరు కనుక ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. దయచేసి వీడియోస్ చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్కి లైక్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్లాన్ లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి తెలిసేది చేయండి.